నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో అగ్ని ప్రమాద ఘటనను పరిశీలించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఒక సెక్షన్లో డిఈ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని, అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ లాంటి పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరగడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు వెల్లడవుతాయని మీడియాకు తిరుపతి ఎమ్మెల్యే తెలిపారు. విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మధ్యలోనే టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ కూడా నోటీసులు, ఎంక్వైరీ నోటీసులు కూడా తాకీదులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవన్నీ చేసిన తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా, లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. ఇది పునరావృతం కాకుండా ఇంకా మిగతా నేను ఒకటే చెప్తున్నా, అధికారులందరికీ ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ పరిపాలనా భవనాల్లో కొనసాగుతున్న అన్ని ఫైల్స్ కూడా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అనే పేరుతో ఒక పుకారు లేపుతారు. షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి ఇంకా టైం ఉంది. ఇవన్నిటి కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలా. పరిపాలనా భవన్లో ఉండే అధికారులు, హెచ్ఓడీలు అందరూ కూడా షార్ట్ సర్క్యూట్కు దూరంగా పెట్టాలి. ఏవైనా జరుగుతాయని ప్రమాదాన్ని ముందుగానే గుర్తించాలి. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్ళు కాలేదానిపైన ప్రక్షాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు.